హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టాపిక్ ఏంటంటే రీసెంట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బాలకృష్ణ గారి మీద. సో ఆయన ఏం చెప్పారు అనే ముందు అసలు బాలకృష్ణ గారు గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే సైకో గాడు అని చెప్పి సంబోధించారు ఆయన్ని. అలా సంబోధించడం అసెంబ్లీ వేదికగా కరెక్ట్ కాదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఓడిపోయి ఉండొచ్చేమో కానీ ఆ సభకి ఒక గౌరవం ఉంది, ఒక ప్రోటోకాల్ ఉంది. సో ఆ సభకి మర్యాద ఇస్తూ ఎవరినైనా సరే, మాజీ ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎవరైనా సరే వాళ్ళకి మనం మర్యాద ఇచ్చి మాట్లాడాలి. మర్యాద పూర్వకంగానే మనం ఏమి విమర్శించినా మర్యాద పూర్వకం, ఆయన పేరుని మర్యాద పూర్వకంగా సంబోధించే మనం విమర్శించాలి. సో అలా కాకుండా సైకోగాడ్ అంటాం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. బికాజ్ అదొక అసెంబ్లీ, రాష్ట్ర ప్రజలందరూ చూసే ఒక సభ, ఒక అఫీషియల్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం తాలూకు మొత్తం అంతా కూడా అక్కడ కూర్చొని ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి సభ అది. సో దాన్ని అందరూ వీక్షిస్తుంటారు కాబట్టి మనం కొంచెం మాటలు అనేవి డిగ్నిటీతో మాట్లాడాల్సిన మాటలు. బికాజ్ ఒక ఎమ్మెల్యే, ఒక గెలిచినటువంటి ఎమ్మెల్యేగా అన్నిసార్లు తన కాన్స్టిట్యున్సీని, తన పార్టీని రిప్రజెంట్ చేసే ఒక అత్యున్నతమైనటువంటి పదవిలో ఉంటూ సో అటువంటి మాటలు అయితే ఖచ్చితంగా మాట్లాడకూడదు. సో దానికైతే నేను సమర్థించను. సో దీని తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాలకృష్ణ గారు అసలు మాట్లాడాల్సిన సందర్భమే కాదు, ఆయన తాగి వచ్చాడు, తాగి వచ్చిన వాడిని అసలు అసెంబ్లీలో మాట్లాడించడం ఏంటి, అసలు అది ఖచ్చితంగా స్పీకర్ని అనాలి. మరి అది ఆయన ఎందుకు అట్లా చేశాడైతే ఆయన చూసుకోవాలి, అది ఆయన విమర్శించుకోవాలి, ఆయన విమర్శించుకోవాలని చెప్పేసి జగన్ గారు చెప్పడం జరిగింది. నాకెందుకో ఈ ఒక్క విషయంలో జగన్ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా, నాకు తెలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అఫీషియల్గా బాలకృష్ణ గారిని ఎప్పుడైనా విమర్శించారా, లేకపోతే సభల్లోన ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి, ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకే తెలియదు. ఎప్పుడో ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏదో కాల్పులకి సంబంధించి దాని గురించి డిస్కషన్ జరిగింది. ఆ రోజు బాలయ్య బాబు గారి మీద కేసులు పడనివ్వకుండా చేశాను అనేది ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. అంతా మనకి తెలుసు. అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా, గతంలో కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు బాలకృష్ణ గారిని డైరెక్ట్ గా ఇంత ఈ స్టేట్మెంట్, ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే నేను ఎప్పుడు చూడలేదు. బాలకృష్ణ గారి గురించి మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు అసలు. సో దానికి ఖచ్చితంగా ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది ఎందుకు కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారు సైకోగాడు అని అంటాం అనేది, అది అసెంబ్లీలో, మన బహిరంగ సభల్లో ఏదన్నా మాట్లాడచ్చు. బాలకృష్ణ గారిని మెంటల్ సర్టిఫికేట్ ఉంది, కాల్చారు ఎవరిని అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు, రకరకాలుగా బాలకృష్ణ గారిని విమర్శిస్తుంటారు, జగన్ గారిని విమర్శిస్తుంటారు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటారు. అది కూడా ఎక్కడ బహిరంగ సభల్లోనే. అది మనం ప్రజల ముందు వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఈ రకంగా మనం చూసాం. అది మంచి పరిణామం, మంచి పద్ధతి కాదు. కాకపోతే అలా విమర్శించుకోవడం అంటే బహిరంగ సభల్లో ఓకే, కానీ అసెంబ్లీ సాక్షిగా అయితే మాత్రం ఎప్పుడు అట్లా విమర్శించకూడదు. జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా అయినా సరే, బహిరంగ సభలో అయినా సరే ఎప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడలేదు. బాలకృష్ణ గారు సైకోగాడు అంటాం అనేది తప్పు, ఖచ్చితంగా తప్పేది. సో దానికి జగన్ గారు ఇలా రియాక్ట్ అవ్వడంలో అసలు తప్పే లేదనిపిస్తుంది. సో మరి బాలకృష్ణ గారు దీనికి ఎట్లా రియాక్ట్ అవుతారు, దానికి కౌంటర్గా మరి ఆయన ఏమి, వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, జనసేన అండ్ బీజేపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి, సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఈ అంశంలో అయితే నాకు జగన్ గారు అలా రియాక్ట్ అవడంలో తప్పు లేదు, తప్పు కాదేమో అని నాకు అనిపిస్తుంది. మీకు ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఎవరు తప్పు, ఎవరు రాంగ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయం తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.